నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శారీరక వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అందులో చాలామంది ఉదయం సాయంత్రం నడక వ్యాయామం బాగా చేస్తూ ఉంటారు. ఇంకా తక్కువ వేగంతో పరిగెత్తడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి మనం చేసేటప్పుడు మన హృదయం వేగంగా, అంటే వాటి శక్తి మేరకు ఎంత వేగంగా పనిచేయాలో అంత వేగంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ బాగా ఉంటుంది. ప్రాణవాయువు శరీరం అంతా వ్యాపిస్తుంది. ధమనులు సిరలు అన్నీ ఓపెన్గా ఉండడం వల్ల వేగంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇవన్నీ మనం కూడా వింటున్నాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుకోవడం కోసం ఇదంతా ఒక పద్ధతి. అలాగే ప్రాణాయామం, యోగా చేయడం వల్ల కూడా ఈ ఫలితం వస్తుంది. అతి ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అది ఎలా సాధ్యం? ఇదంతా శారీరకంగా చేస్తున్నారు. పరిగెత్తేటప్పుడు, నడిచేటప్పుడు శరీరం శ్రమ పడుతుంది. అందువల్ల బాగా చెమటలు పడతాయి. అది మనకు కనపడుతుంది. కాబట్టి దీనివల్ల హృదయం బాగా పనిచేస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రాణాయామం చేసేటప్పుడు ఒక దగ్గర కదలకుండా కూర్చొని చేస్తుంటాం కదా. కొన్ని ఆసనాలు కేవలం నిలబడి చేస్తుంటాం. అప్పుడు అంత ప్రయోజనం ఉంటుందా? క్యాలరీస్ బర్న్ అవుతాయా? వెయిట్ లాస్ అవుతుందా? అదంతా అంత బాగా జరుగుతున్నట్టు లేదే అనిపిస్తుంది. ప్రాణాయామంలో హృదయానికి చాలా మంచి జరుగుతుంది. దీంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రాణాయామం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మనసును నియంత్రించడం జరుగుతుంది. సహజంగా మనసు రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. ప్రాణాయామం చేసే సమయంలో దాన్ని నియంత్రించడం జరుగుతుంది. నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు చేసే పని మీద మనసు ఉండదు. మనసు ఏటేటో పరిగెడుతుంది. ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. కానీ మనం నడుస్తూనే ఉంటాం, పరిగెడుతూనే ఉంటాం. మనసు దాని మానాన అది పరిగెడుతూ ఉంటుంది. శరీరం కష్టపడుతుంది, చెమటలు గారుతాయి. మనసు అందులో లయించదు. ఇందులో విషయం ఏమిటంటే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి శ్రమ జరిగింది. ఫలితంగా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ హృదయ ఆరోగ్యం కోసం మనం ఏమీ చేయలేదు. ఆత్మకు హృదయానికి సంబంధం ఉంటేనే పరిపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది. అలా కాక కేవలం శారీరక శ్రమ వలన శరీరం కష్టపడుతుందే తప్ప మనసు అందులో లీనం కాదు. ఆత్మకు శరీరానికి సంబంధం ఎలా ఏర్పడుతుంది? మనం ఆత్మ, ఇది మన దేహం. ఈ రెంటికి మధ్య కనెక్షన్ ఏమిటి? ఏదైనా తాడు వేసి కట్టారా? మొదటిది మనసు, 2 ప్రాణవాయువు. ఈ శరీరం నుంచి ఆత్మ బయలుదేరుతుంది అంటే ముందుగా ప్రాణం బయలుదేరుతుంది. అదే మన శక్తి, మన జీవితం. దేహంలో ప్రాణవాయువు ఉంటే మనం బతికి ఉన్నామని అర్థం. ఆత్మ ప్రాణం కలిసి ఉంటాయి. ఆత్మ బయలుదేరగానే ప్రాణవాయువు బయలుదేరుతుంది. మనం బతికి ఉన్నామంటే ప్రాణవాయువు ద్వారానే జరుగుతుంది. మనసు సంచరిస్తూనే ఉంటుంది. ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని ప్రాణవాయు ద్వారా మనసు కంట్రోల్ చేస్తుంది. ఇంద్రియాణి హయాన్యాహు మన ప్రగ్భవాన్నరహ అని ఉపనిషత్తు చెప్పింది. మన ఇంద్రియాలన్నీ పరిగెత్తుతున్న గుర్రాలంటివి. దాన్ని పట్టి ఉంచడానికి ప్రాణవాయువు చాలా అవసరం. ఆ ప్రాణవాయువు కంట్రోల్ చేసుకోవడాన్ని ప్రాణాయామం అంటున్నాం. ప్రాణం అంటే లాగి పట్టడం. ఊపిరిని బాగా లాగి వదులుతారు. గాలిని లోపలికి లాగడం పూరకం, బయటికి వదలడం రేచకం, లోపల ఉంచడం కుంభకం అంటారు. దానికి టైమింగ్ కూడా ఉంటుంది. ఎన్ని అంకెలు చెప్తూ గాలిని లోపలికి పీల్చుకోవాలి, ఎన్ని అంకెలు చెప్తూ పీల్చిన గాలిని లోపల నిలుపుకోవాలి, ఎన్ని అంకెలు చెప్తూ నిలిపిన గాలిని బయటికి వదలాలి అని ఒక లెక్క ఉంటుంది. ప్రయాణం చేసే గాలిని, అంటే కదులుతున్న గాలిని ఆపాలి అంటే 1 2 3 4 చెప్తూ గాలిని పీల్చుకోవడం, 1 2 3 4 5 6 చెప్పి నిలపడం,
1, 2, 3 చెప్పి వదలడం చేస్తూ ఉంటారు. కదిలేదాన్ని ఆపాలంటే గట్టిగా లాగి పట్టి ఆపాలి. అప్పుడే దాని శక్తి పూర్తిగా బయటకు వస్తుంది. మనం ఊరికే వదులుతున్నప్పుడు ఆపి ప్రయోజనం లేదు. ముందు గాలి బాగా పీల్చాలి, ఆపాలి, తర్వాత వదలాలి. ఇప్పుడు హృదయం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నన్ను బాగా గాలి లాగిపట్టు అన్నారనుకోండి, మాట్లాడుతూ చేయలేను. వెంటనే మాటలు ఆపేయాలి. ఏ ప్రాణాయామం చేసినా వేరే పనులు చేస్తూ ప్రాణాయామం చేయలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనసు ఎక్కడో తిరుగుతున్నప్పుడు మనం ప్రాణాయామం చేయలేము. మాట్లాడుతూ ప్రాణాయామం చేయలేము. పని చేస్తూ ప్రాణాయామం చేయలేము. అంటే ప్రాణాయామంలో ఫోకస్ చేస్తున్నాం. బాగా ఫోకస్ చేస్తే మనసు బయటికి పోదు. మనసు మన కంట్రోల్లో ఉంటుంది. నడుస్తున్నప్పుడు మనసు దాంట్లో ఈడుపడదు. నేను ఆరోగ్యంగా ఉండాలి, గాలిని లోపలికి లాగుతాను అని ప్రయత్నం చేయలేము. మనసు అక్కడ కంట్రోల్ అవ్వదు. ఇంకా ట్రెడ్మిల్ చేసేటప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రాణాయామం చేయలేరు. మాట్లాడుతున్నప్పుడు ప్రాణాయామం చేయాలంటే వెంటనే మాటలు ఆపేయాలి. ఇంకెక్కడికో మనసు పరిగెత్తకుండా ఆగుతుంది. మనసు ఫోకస్ చేస్తేనే ప్రాణాయామం చేయగలుగుతాం. అప్పుడు మనసు ఎక్కడో పరిగెత్తకుండా వచ్చేస్తుంది, కంట్రోల్లో ఉంటుంది. అంటే ప్రాణాల ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి హృదయాన్ని, శరీరాన్ని బాగా పనిచేయిస్తున్నారు అని అర్థం. ఇంకోటి, మనసు కూడా బయట సంచరించకుండా లోపలికి వచ్చింది. అప్పుడు ప్రాణాయామం వల్ల, యోగా వల్ల శరీరం, మనసు కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఆత్మబలం, ప్రాణవాయు బలం, మనసు బలం అన్నీ కలిసి శరీరం, హృదయం, ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. మనసు సంచరించకుండా ఉండడం ఈ ప్రాణాయామం వల్ల జరుగుతుంది. దీనివల్ల క్రమంగా హార్ట్ రేట్, రక్త ప్రసరణ అంతా సవ్యంగా జరుగుతుంది. మనకు ప్రాణశక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అనేది ఒక ఆర్ట్. ఇవాళ ఇంట్రడక్షన్ లాగా చెప్పుకుంటున్నాం. కేవలం నడక మాత్రమే కాక ఇంకొక 20 నిమిషాలు ప్రాణాయామం, యోగా చేస్తే అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. మనసు కంట్రోల్ అవుతుంది. మనసు కంట్రోల్ అయితే, ఫోకస్ అయితే కొత్త శక్తి వస్తుంది. మనసు బాగా విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి కొత్త ఆలోచనలు చేయగలుగుతుంది. నడిచేటప్పుడు సమయం అంతా పక్క వాళ్ళతో మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అలసట వస్తుంది తప్ప కొత్తగా శక్తి రాదు. పొద్దున సంధ్యావందన సమయంలో ప్రాణాయామం చేస్తేనే శరీరంలో మలినాలన్నీ వెళ్ళిపోవడం వల్ల ఆకలిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ఎక్కడి నుంచి తీసుకోవాలి, శరీరంలో మలినాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఇంకొక రోజు మనకు వీలైనప్పుడు చెప్పుకుందాం. ప్రాణాయామం పొద్దున ఒక 10 సార్లు, మధ్యాహ్నం ఒక 10 సార్లు, సాయంత్రం ఒక 10 సార్లు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.